ఇండియాలో ఉన్న యుఎస్ఏ అంబాసిడర్ సర్గేవ్ ఘోర్ రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ అనేది భారత్ యొక్క భూభాగమే అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందు సర్గేవ్ ఘోర్ అజిత్ దోవల్ గారిని కలిశాడు. శ్రీనగర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కూడా కలిశాడు. శ్రీనగర్ను సందర్శించాడు. ఆ తర్వాత మీడియా ముందుకు బాహాటంగా వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఇండియా యొక్క ఇంపార్టెంట్ పార్ట్, యుఎస్ఏ స్టేట్ డిపార్ట్మెంట్ కాశ్మీర్ పై ఉన్న ట్రావెల్ బ్యాన్ను ఎత్తివేయాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది చాలా అందమైన ఏరియా, యుఎస్ఏ టూరిస్టులు ఇక్కడికి రావాలి. యాక్చువల్లీ యుఎస్ఏ కాశ్మీర్ పై లెవెల్ 4 అంటే డు నాట్ ట్రావెల్ అనే బ్యాన్ను విధించింది. ఈ బ్యాన్ను ఎత్తివేయాలి అన్నాడు. ఈ స్టేట్మెంట్ తర్వాత పాకిస్తాన్ అమెరికాపై చాలా సీరియస్ అయిపోయింది. పాక్ లో ఉన్న యుఎస్ఏ దౌత్యవేత్తను సమన్ చేశారు. పాక్ ఫారెన్ మినిస్టర్ ఇషక్ దార్ వచ్చేసి గుండెలు బాదుకుంటూ ఇది చాలా ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అని చెప్పి చాలా సీరియస్ అయ్యాడు. ఇక్కడ అంబాసిడర్ సర్గేవ్ ఘోర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ను రిప్రజెంట్ చేసే వ్యక్తి అండ్ ఈయన సౌత్ ఏషియా కూడా అంబాసిడర్. ఇతని నోటి నుండి ఇలాంటి స్టేట్మెంట్ రావడం అందరికీ షాకింగ్. అజిత్ దోవల్ గారు ఏం మందు పెట్టారో తెలియదు కానీ సర్గేవ్ ఘోర్ పూర్తిగా మారిపోయాడు. సడన్ గా పాకిస్తాన్ గుండెల మీద తన్నినంత పని చేశాడు. ఓవర్ ద ఇయర్స్ లైక్ 20 ఇయర్స్ నుండి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ఇండియా యొక్క భూభాగం కాదు అని చెప్పి అన్ని మేజర్ ఫోరమ్స్లో యుఎన్ నుండి మీరు చూసుకుంటే అన్ని చోట్ల ఇదే ప్రచారం చేసింది. టర్కీ, ఓపాక్ ఇలా ముస్లిం దేశాల ద్వారా కూడా కాశ్మీర్ అనేది భారత్ యొక్క ఇంటిగ్రల్ పార్ట్ కాదు అని చెప్పి ఇన్ని రోజులు చేసిన ప్రచారాన్ని పటాపంచలు చేశాడు. పాక్ ఫారెన్ మినిస్టర్ ఏమంటాడు అంటే కాశ్మీర్ ఇష్యూ ఇప్పుడు యుఎన్లో ఉంది, ఇది డిస్ప్యూటెడ్ ఏరియా, ఇది భారత్ యొక్క భూభాగం కాదు, అలా ఎలా స్టేట్మెంట్ ఇచ్చేశారు అని చెప్పి సీరియస్ అయ్యాడు. ఈ బాధతో ఏం చేశారు అంటే ఇస్లామాబాద్లో ఉన్న ఇండియన్ హై కమిషన్ బయట ఉన్న సెక్యూరిటీ పోల్స్ను తీసేశారు. ఆ తర్వాత ఇండియా కౌంటర్ చూడండి, మనం న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ బయట ఉన్న పోల్స్ను తీసేసాం, బుల్డోజర్ పంపి వీసా సెక్షన్ అని చెప్పి ఫ్రంట్లో కట్టుకున్న ఇల్లీగల్ టెంట్స్ను కూడా లేపి అవతల వేశాం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు పాకిస్తాన్ ఒక్క అడుగు వేస్తే మనం 10 అడుగులు వేయాలి. అండ్ ఈసారి పాకిస్తాన్ బాబు అమెరికా కూడా సపోర్ట్ చేయడం లేదు. న్యూఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ బిల్డింగ్ అనేది పాకిస్తాన్ ప్రాపర్టీ. సేమ్ టైం ఇస్లామాబాద్లో ఉన్న ఇండియన్ హై కమిషన్ కూడా ఇండియన్ ప్రాపర్టీ అన్నమాట. దీన్ని టచ్ చేయడం అంటే పాకిస్తాన్ను టచ్ చేయడం లాంటిదే. ఎన్ని రోజులు పాకిస్తాన్కు అమెరికా సపోర్ట్ చేసేది, ఇప్పుడు యుఎస్ఏ యూటర్న్ తీసుకుంది. ఇది ర్యాండమ్గా ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, క్యాల్కులేటెడ్గా అంటే అన్నీ ఆలోచించుకొని ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇండియా యుఎస్ఏ మధ్య రిలేషన్స్ను మళ్ళీ బాగుపరచడానికి సర్గేవ్ ఘోర్ ట్రై చేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ భారత్ భూభాగమే అనే స్టాంపు తెల్లోడు నుండి మనకు అవసరం లేదు. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జమ్మూ కాశ్మీర్ అనేది భారత్ యొక్క ఇంటిగ్రల్ పార్ట్. భారత్లో ఉన్న 0.5 గల్లు, అరుణ్ దతి లాంటి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ నాయకులు ఎంత మొత్తుకున్నా, గొంతు చించుకున్నా, ఎన్ని ప్రొటెస్టులు చేసినా కూడా జమ్మూ కాశ్మీర్ను వదిలేది లేదు. బస్లో ఖర్చు వేసిన సీట్నే భారతీయులు వదులుకోరు, అలాంటిది జమ్మూ కాశ్మీర్ను వదులుకుంటారా? బట్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఫస్ట్ టైం యుఎస్ఏ అంబాసిడర్ ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఒక మంచి సైన్ అనమాట. సర్గేవ్ ఘోర్ గేమ్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. వ్యాపార లాభం లేకుండా ఇలాంటి స్టేట్మెంట్స్ యూజువల్లీ అమెరికా ఇవ్వదు. 2 days బ్యాక్ సర్గేవ్ ఘోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండియా యుఎస్ఏ మధ్య బైలాటరల్ ట్రేడ్ $20 బిలియన్ నుండి $240 బిలియన్ చేరుకుంది అన్నాడు. అంటే క్యాచ్ ఇదే అన్నమాట. 18,000 కోట్ల నుండి 20 లక్షల కోట్లకు ఇద్దరి మధ్య వ్యాపారం చేరుకుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటినీ కలిపితే $240 బిలియన్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. యూఎస్ఏ అండ్ పాకిస్తాన్ మధ్య మహా అయితే ఎంత ఉంటుంది? $10 or $15 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ ఉంటుంది. $15 బిలియన్ అనేది జస్ట్ యుఎస్ఏ వేరే దేశాలకు ఇచ్చే ఫండింగ్, అంటే ఇట్స్ పీనట్స్ అనమాట. యుఎస్ఏకు పాకిస్తాన్ కంటే 100 రెట్లు ఇండియానే ఇంపార్టెంట్. ఈ విషయం సర్గేవ్ ఘోర్కు బాగా తెలుసు కాబట్టే ఇండియాను బుజ్జగిస్తున్నాడు. అంటే లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా యుఎస్ఏ మధ్య రిలేషన్స్ పాడయ్యాయి. సీజ్ ఫైర్కు మనం ఒప్పుకోకపోయినా కూడా డొనాల్డ్ ట్రంప్ నేనే సీజ్ ఫైర్ చేయించాను, నేను ఒక్క కాల్ చేస్తేనే ఇండియా భయపడింది, మోడీ భయపడ్డాడు, నేను చెప్పినందుకే యుద్ధాన్ని ఆపేశారు, ఆ యుద్ధాన్ని ఆపలేదంటే ట్రేడ్ డీల్ చేయను అని చెప్పి బెదిరించా, నా బెదిరింపులకు భయపడ్డారు అన్నట్లు ఏదేదో మాట్లాడాడు. ఈ విధంగా దౌత్యపరంగా మనం చైనా రష్యాతో దగ్గర అవడం వాళ్ళు చూశారు. అంటే ఇండియా యుఎస్ఏకు స్ట్రాటజిక్ పార్ట్నర్, అంటే వ్యూహాత్మకమైన పార్ట్నర్. సౌత్ ఏషియాలో చైనాకు కౌంటర్ వెయిట్గా ఉన్న ఇండియా బ్రిక్స్ వైపు లేదా రష్యా చైనా బ్లాక్ వైపు వెళ్ళిపోవడం అనేది యుఎస్ఏకు ఇష్టం లేదు. కాబట్టే ఇలాంటి ఒక రిపేర్ జాబ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ రిపేరింగ్ ద రిలేషన్షిప్ అనమాట.
యుఎస్ఏకు 3,000 కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. ఆ కంపెనీస్నే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటారు. జీసీసీ అంటే యుఎస్ఏ కంపెనీస్ అయిన మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ అండ్ సాప్ లాబ్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియాలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అని చెప్పి పెద్ద పెద్ద ఆఫీసెస్ ఓపెన్ చేశారు. ఈ సెంటర్స్ లో ఇండియన్స్ అంటే మనం అమెరికన్ ప్రాజెక్ట్స్ లో పని చేస్తూ ఉంటాం అనమాట. మైక్రోసాఫ్ట్ ఒక టూల్ను యూకేకు అమ్మాలి అనుకోండి, ఈ టూల్ యొక్క డిజైన్, డెవలప్మెంట్ అండ్ సపోర్ట్ అన్నీ హైదరాబాద్ లేదా బెంగళూరులో ఈ జీసీసీ సెంటర్స్లో జరుగుతూ ఉంటాయి. జీసీసీ వల్ల యూఎస్ఏ $90 బిలియన్ సంపాదిస్తోంది. ఈ $90 బిలియన్ అనేది ఇంకొక 10-15 ఇయర్స్లో దాదాపు $250 బిలియన్ వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇంతకుముందు మనం డేటా ఎంట్రీ, డేటా సపోర్ట్ ఇలాంటి సర్వీసెస్ మాత్రమే ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు చిప్ డిజైనింగ్ నుండి, ఆర్కిటెక్చర్ నుండి, ఏఐ నుండి టెక్నికల్ వర్క్స్ అన్ని ఇప్పుడు మనమే చేస్తున్నాం. కాబట్టి యుఎస్ఏ ఇండియాలో పొటెన్షియల్ను చూస్తోంది. సర్గే గోర్కు ఇచ్చిన టార్గెట్ ఏంటయ్యా అంటే 2030 లోపు ఇండియా యుఎస్ఏ మధ్య ట్రేడ్ను $500 బిలియన్ చేర్చాలి అనమాట. అంటే 45 లక్షల కోట్ల బైలాటరల్ ట్రేడ్ సర్గే గోర్ చేయించాలి. ఇంత వ్యాపారం జరగాలి అంటే ఫర్ ద ఫస్ట్ ప్లేస్ ఇండియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. సెకండ్ ప్లేస్ కాశ్మీర్ను అమెరికా గుర్తించాలి. అంటే కౌంటర్ వెయిట్గా ఇండియా యొక్క ఇంట్రెస్ట్ను కాపాడుతూ మాట్లాడాలి. అంతే తప్పితే పాకిస్తాన్ కొమ్ము కాస్తాము, పాకిస్తాన్తోనే వ్యాపారాలు చేసుకుంటాము అంటే కుదరదు. అంటే మనం ఎక్కడ దిగాలో అక్కడ దింపాం. నెక్స్ట్ యుఎస్ఏ ఇండియాలో మినిమం 10 to 20 గిగావాట్ డేటా సెంటర్స్ కట్టే ప్రయత్నాలు చేస్తోంది. నెక్స్ట్ మంత్ మనం బ్రిక్స్ సమావేశాన్ని హోస్ట్ చేస్తున్నాం. షీ జింగ్పిన్ ఈ సమావేశానికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఇండియా బ్రిక్స్ కు పూర్తిగా దగ్గర అవ్వకుండా మనల్ని బుజ్జగించడానికి ట్రై చేస్తున్నారు. అంటే ముఖ్యంగా అమెరికాకు ఇండియా, రష్యా మధ్య జరిగే బైలాటరల్ ట్రేడ్ గురించి ఎటువంటి ఇష్యూస్ లేవు. బట్ ఇండియా ఎక్కువగా చైనాతో ఎంగేజ్ అయిపోతే, చైనాతోనే ఎక్కువగా వస్తువులు కొంటే యుఎస్ఏ నష్టపోతుంది. సో అందుకోసమే ఇండియాను తమ వైపు లాగుతున్నారు. ఏషియాలో చైనాకు కౌంటర్ ఇచ్చేది ఇండియానంటే ఆర్మీ విషయంలో, నేవీ విషయంలో, ఇలా అన్ని విషయాల్లో సర్గే గోర్ వచ్చేసి కాశ్మీర్ ఈజ్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే దిస్ ఈజ్ డిప్లొమాటిక్ విక్టరీ. నెక్స్ట్ సర్గే గోర్ లదాఖ్కు వెళ్ళనున్నాడు. కారాగారం రేంజ్లోనే చైనా సీప్యాక్ ప్రాజెక్ట్ కడుతోంది, ఇల్లీగల్గా పీఓకేలో కడుతోంది. లదాఖ్కు వెళ్ళి ప్రో ఇండియా స్టేట్మెంట్ ఇచ్చినా ఇవ్వగలడు. ఆగస్టు 21 సర్గే గోర్ దలై లామాను కూడా కలుస్తున్నాడు. దలై లామాను ముట్టుకుంటే చాలు చైనా గగ్గోలు పెడుతుంది అనేది అమెరికాకు కూడా బాగా తెలుసు. 1958లో టిబెట్ను అక్రమంగా చైనా ఆక్రమించింది. ఆ తర్వాత దలై లామా ఇండియాకు వచ్చేసాడు. దలై లామాను ఎక్స్ట్రాడిక్ట్ చేయమని చెప్పి చైనా ఎన్నోసార్లు ప్రపోజల్స్ అండ్ డిమాండ్స్ పెట్టినా కూడా మనం వదలలేదు. అండ్ సిఐఏ యొక్క ప్లాన్ ఏంటి అంటే చైనాతో పూర్తిగా సంబంధాలు తెంచుకున్న తర్వాత లైక్ 10 to 15 ఇయర్స్ తర్వాత చైనాలో అమెరికా పెట్టుకున్న ఫ్యాక్టరీస్, జీసీసీ సెంటర్స్ ఇవన్నీ వేరే చోటికి ఇండియా, వియత్నాంలో షిఫ్ట్ అయిన తర్వాత వీళ్ళు చైనాను టార్గెట్ చేయడానికి టిబెట్ ను ప్రైమ్ పాయింట్ గా పెట్టుకొని ఉన్నారు. టిబెట్లో తిరుగుబాట్లు చేయించి కూకు ప్లానింగ్ కూడా జరుగుతోంది. బికాస్ టిబెట్ అనేది కొంచెం ఈస్టర్న్ సైడ్లో ఉంటుంది. మెయిన్ చైనా అంతా సముద్ర తీరంలోనే ఉంటుంది కాబట్టి ఈజీగా వీళ్ళు టిబెట్లో తిరుగుబాట్లు చేయగలరు. సో దలై లామాను కలిసి అరుణాచల్ గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇండియా ఒక్కటే చెబుతోంది $500 బిలియన్ ట్రేడ్ చేయాలి అంటే ఇండియన్ ఇంట్రెస్ట్ ను గుర్తుపెట్టుకోండి. ఇండియాకు ఏది నచ్చుతుందో అదే మాట్లాడాలి అని చెప్పినట్లున్నారు. సర్గే గోర్ సెంట్రల్ లీడర్స్ ఒక్కటే కాదు, రేవంత్ రెడ్డి గారిని కలిశారు, డీకే శివకుమార్ గారిని కలిశారు, దోవల్ గారిని, ఉమర్ అబ్దుల్లాను, దేవేంద్ర ఫడ్నవీస్ను, అమిత్ షా గారిని, మోడీ గారిని, ఇలా భారతీయ స్టేట్ అండ్ సెంట్రల్ నాయకుల్ని వరుసగా కలుస్తున్నాడు. అంత పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తి స్టేట్ లీడర్స్ను కలవడానికి గల కారణం ఏంటయ్యా అంటే ఇండియా అనేది ఫెడరల్ స్ట్రక్చర్. ఉదాహరణకు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఒక డేటా సెంటర్ కట్టాలి అంటే డిసిషన్ మేకర్ రేవంత్ రెడ్డి కాబట్టే డైరెక్ట్గా ముఖ్యమంత్రుల్ని కలుస్తున్నాడు. ఎఫ్సిఆర్ఏ బిల్ను రద్దు చేయాలి అని చెప్పి లాబీ చేశారు. మార్కో రూబియో డైరెక్ట్గా భారత ప్రభుత్వానికే డబ్బులు పంపుతాము, ఎఫ్సిఆర్ఏ బిల్ను తీసుకురావద్దు అన్నట్లు చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. మనం కూడా సరే అమెరికాతో రిలేషన్స్ పాడు చేసుకోవద్దు అని చెప్పి ఎఫ్సిఆర్ఏ బిల్ను పోస్ట్ పోన్ చేశాం. అంటే ఈ బిల్ను డెఫినెట్గా అమెండ్ చేస్తారు. బట్ విన్ విన్ డీల్ లాగా దీన్ని అమెండ్ చేసి అవకాశాలు ఉన్నాయి. బికాస్ ఈ బిల్ను అమలు చేస్తే అమెరికా సీరియస్ అవుతుంది. అమెరికా సీరియస్ అయితే భారత్ లో పెట్టుబడులు పెట్టదు అన్నమాట. మనం చైనాతో $100 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ లో ఉన్నాం. రష్యాతో కూడా $80 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ లో ఉన్నాం. అమెరికాతో మాత్రమే మనం దాదాపు $100 to $120 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ లో ఉన్నాం. ఒకవేళ ఇండియా యుఎస్ఏ మధ్య $500 బిలియన్ ట్రేడ్ జరిగిందే డెఫినెట్ గా $300 బిలియన్ మనం ట్రేడ్ సర్ప్లస్ లోనే ఉంటాం. అందుకే మనం యుఎస్ఏ ను అలా వదులుకోలేము. బికాస్ బ్రిటిషర్లు
శత్రువులు మనల్ని వదిలిపోయేటప్పుడు మనకిచ్చిన ఒకే ఒక ఆయుధం ఏంటి అంటే ఇంగ్లీష్ నేర్పించి వెళ్ళారు. ఈ ఇంగ్లీష్ వల్లే మీరు ఏమైనా అనుకోండి, ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి, ఈ ఇంగ్లీష్ వల్లే భారతీయులు చాలా ఈజీగా వెస్టర్న్ ప్రాజెక్ట్స్ను కంప్లీట్ చేయగలరు. అంటే ఎండ్ టు ఎండ్ మనం చేయగలం. ఉదాహరణకు రైట్ ఫ్రమ్ డెవలప్మెంట్, డిజైన్ నుండి ప్రొడక్షన్, సపోర్ట్, ఇవన్నీ మనం చేయగలం. ఈ పనులన్నీ అమెరికన్స్ చేయాలి అంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. అమెరికాలో ఎంప్లాయీస్ను హైర్ చేసుకుంటే ఎక్కువ శాలరీస్ ఇవ్వాలి, లైక్ నెల 10-12 లక్షలు ఇవ్వాలి. అదే ఇండియాలో అయితే 2-3 లక్షల్లో సేమ్ క్వాలిటీ టూల్ను ఇండియన్స్ చాలా ఈజీగా తయారు చేస్తారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లో కూర్చొని తయారు చేసి ఆన్లైన్లోనే పంపిస్తారు. సో ఈ విధంగా ఇండియన్ యువతలో ఎనర్జీ ఉంది, కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది అనేది గ్రహించారు. అండ్ ఇండియాలో మార్కెట్ ఉంది. అమెరికా యొక్క ఇన్స్టాగ్రామ్కు 40 crores ఇండియన్ యూజర్స్ ఉన్నారు, యూట్యూబ్కు 50 crores ఉన్నారు, రైట్? సో అమెజాన్, ChatGPT, OpenAI, గూగుల్, యూట్యూబ్, ఇవన్నీ మీరు చూసుకోండి. ఇండియాలో చాలా పెద్ద మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటున్నా, అంటే ఈ ఆన్లైన్ యాప్స్లో, అంటే సర్వీసెస్లో చాలా పెద్ద మార్కెట్ ఉంది. కాబట్టి దే కెనాట్ లూజ్ ఇండియా. ఇండియా కూడా ఎన్ని రోజులు యూఎస్ఏను యూజ్ చేసుకోవాలో చేసుకుంటుంది. ఆ తర్వాత మనం ఇండియన్ ఇంట్రెస్ట్ను కాపాడుకోవాలి అని 1976లో సేమ్ ఇలాగే అమెరికా చైనాలో కూడా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఓపెన్ చేసింది. చైనాను నర్చర్ చేసింది. అమెరికన్ ప్రోడక్ట్స్ను రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు చైనా సుసంపన్నం అయిపోయింది. మనం కూడా అమెరికాతో ఎంగేజ్ అక్కడి మంచి విషయాలను నేర్చుకుని దాన్నే రివర్స్ ఇంజనీరింగ్ చేసి స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ను డెవలప్ చేసుకొని ఆ తర్వాత మనం ప్రపంచానికి గూడ్స్ అండ్ సర్వీసెస్ను అమ్మాలి. అంటే ఇవన్నీ జరగాలి అంటే చాలా టైం పడుతుంది. బికాస్ ఇండియాలో ఎన్నో శక్తులు ఉన్నాయి, ఇండియాలో మల్టిపుల్ పార్టీస్ ఉన్నాయి, మల్టిపుల్ ఒపీనియన్స్ ఉన్నాయి, మల్టిపుల్ లాబీస్ ఉన్నాయి. కొంతమంది ఎన్జిఓలు ఇప్పుడు ఒక డేటా సెంటర్ ను మీరు బెంగళూరులో ఓపెన్ చేయండి, నెక్స్ట్ డే వచ్చేసి ప్రొటెస్ట్ చేస్తారు, గ్రౌండ్ వాటర్ డ్రైన్ అయిపోతుంది, XYZ అని చెప్పి. ఒక డేటా సెంటర్ వైజాగ్ లో కానీ లేదా విజయవాడలో ఓపెన్ చేయండి, ఎక్కడ నుండో కోన్, కిస్కా, టామ్, డిక్ అండ్ హ్యారీ గార్డ్ వచ్చేసి లేదు అలా ఎలా ఓపెన్ చేస్తారు, ఇక్కడ గ్రౌండ్ వాటర్స్ అన్ని, అంటే వాతావరణం సంకనాగిపోతుందని చెప్పి ఎవడొస్తాడో తెలియదు, ఎక్కడి నుండి వస్తాడో తెలియదు. అందుకనే ఈ FCRA బిల్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పాస్ చేయాలి. ఈ FCRA బిల్ వల్ల ఏ రిలీజియన్ కు ప్రమాదం లేదు. ముఖ్యంగా ఈ ఎన్జిఓలు ఎవరైతే ఉన్నారు, 1980s లో ఇండియా, రష్యా కలిసి తమిళనాడులో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను కట్టాలి అనుకుంది. ఆ ప్రాజెక్ట్ ను 20 ఏళ్ళు డిలే చేస్తారు. అంటే వీళ్ళు ఏమి చేయరండి, లోకల్ ప్రజల్ని రెచ్చగొడతారు అంతే. అమెరికా వచ్చేస్తోంది, డేటా సెంటర్ పెడుతున్నారు, మీ ఇల్లు పొలాలు లాక్కుంటారు, మీకు వ్యవసాయం చేయడానికి నీళ్లు ఉండవు అని చెప్పి వేగ్గా ప్రచారాలు చేస్తారు. ఈ బ్యాచ్ తో మన ప్రమాదం. అండ్ ఇటువంటివన్నీ మనం చూసుకొని, అంటే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో యుఎస్ఏతో ఎంగేజ్ అవుతున్నాం కాబట్టి సర్గేవ్ గోర్ ఇండియాలో పొటెన్షియల్ ను గ్రహించాడు. అండ్ ఈ రోజు లాస్ట్ 60 hours లో చైనా అండ్ టర్కీ యొక్క ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ దిగాయండి. ఈ ఫ్లైట్ రాడార్ చూడండి, ఎన్నో యుద్ధ ఆయుధాలు, డ్రోన్స్ అండ్ ఫైటర్ జెట్స్ అన్ని చైనా పాకిస్తాన్ కి ఇస్తోంది. అంటే పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతోంది అనేది యుఎస్ఏ గ్రహించింది. ఇరాన్ విషయంలో నెగోషియేషన్ చేసి పాకిస్తాన్ ఏమీ తేల్చలేదు, పంచాయతీ తెగలేదు. పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడి ఇరాన్ నుండి డబ్బులు ఇప్పించుకుంది, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ లో తమ షిప్స్ ను విడిపించుకుంది, అండ్ అమెరికా దగ్గర నుండి కూడా డబ్బులు ఇప్పించుకుంది. అసీం మునీర్ ఏమంటాడో తెలుసా, ఇరాన్ తో యుద్ధాన్ని ఆపితే $12 billion నాకు ఇవ్వాలి అని చెప్పి ఎక్స్టార్షన్ ను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత జూన్ లాస్ట్ వీక్ లో నెగోషియేషన్ చేయించారు, స్విట్జర్లాండ్ లో చేయించారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. గల్ఫ్ దేశాలైన ఒమాన్, సౌదీ అండ్ ఖతర్ దేశాలు డొనాల్డ్ ట్రంప్ ను కూర్చోబెట్టి, నీకు పాకిస్తాన్ గురించి తెలియదు, వాడొక ఆలీబాబా, వాడిని నువ్వు నమ్మొద్దు, వాడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు, నిన్ను ఇద్దరిని మోసం చేస్తాడు అని చెప్పి ఇప్పుడు నెగోషియేషన్స్లో పాకిస్తాన్ లేదు, ఖతర్, సౌదీ అండ్ ఒమాన్ నెగోషియేషన్ చేస్తోంది. ఇవన్నీ తెలుసుకున్నారు. ఇవన్నీ తెలుసుకొని పాకిస్తాన్తో ఎంత దూరంగా ఉంటే అంత మేలు అని చెప్పి ఇప్పుడు ఇండియాతో ఎంగేజ్ అవుతున్నారు. కాశ్మీర్ ఈజ్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది వినడానికి వినసొంపుగా ఉన్న ఒక స్టేట్మెంట్ ఇప్పుడు మళ్ళీ అమెరికా స్టేట్మెంట్స్ మారుస్తుందా అనేది నాకైతే తెలియదు. బట్ యూఎస్ఏకి అయితే ఇండియా యొక్క అవసరం ఇప్పటికీ ఉంది. సో దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాను. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.